కిరణ్ గారు పాయింట్ మనకు అర్థమైంది. బట్ నేను ప్రత్యక్షంగా వెళ్ళిన దగ్గర ఇన్సిడెంట్ చెప్తాను. నేను తాండూరుకు వెళ్ళాను. నేను తాండూరు గిరిజన బాలికల హాస్టల్ అది. అక్కడికి వెళ్తే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగింది. సరే, ప్రభుత్వాలు ఆ పెట్టే ఫుడ్ అనేది సరిగ్గా పెట్టండి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, లేకుంటే తెలంగాణ శ్యామ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా చాలా మంది కొన్ని సందర్భాల్లో కరాటే కళ్యాణ్ గారు కూడా ఫుడ్ పాయిజన్ విషయంలో చాలాసార్లు రియాక్ట్ అయ్యారు. సో పెట్టిన ఫుడ్నే సరిగ్గా పెట్టండి అని ప్రభుత్వాల మీద పోరాడుతూ ఉంటే అసలు ఆ ఫుడ్డే వద్దు అన్నట్టుగా గరికపాటి మాట్లాడడం అనేది ఎంతమంది ఆగ్రహాన్ని గురి చేసింది. మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను, మీ దగ్గర మంచి డేటా ఉంది, ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఒకసారి కరాటే కళ్యాణ్ గారు వాట్ డు యు సే? అంటే మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు గాడిద గుడ్డు అనడం, సరే అది ఆ కోడిగుడ్డు విషయం పక్కన పెడితే కంప్లీట్గా ప్రభుత్వ పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నా తీసివేయండి అని అంటున్నారు. అంటే ఆయన ఆలోచన ఏంటి? గరికపాటి గారి ఆలోచన ఏంటి? కళ్యాణి గారి మ్యూట్లో ఉన్నట్టుంది ఇది. ఓకే అండి, అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను గరికపాటి నరసింహారావు గారు పెద్దవారు, వారు చాలా కరెక్ట్ గా కొన్ని చెప్తారు, కొన్ని అభిప్రాయాలు విభేదిస్తూ ఉంటాం అందరం, అది వేరే విషయం. కానీ నేను పూర్తిగా ఆయన వాదనతో నేను ఏకీభవించను ఈసారి. ఎందుకు ఏకీభవించనంటే, చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను కూడా మామూలు మా ఊర్లో అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అట్లోనే చదువుకున్నాం. మేము కూడా చదువుకున్నప్పుడు మాకు కూడా ఒక చిన్న మీల్ మేకర్స్ లా ఉండేవి. అవి మిక్స్ చేసి ఇచ్చేవారు ప్రోటీన్ అంతా, అట్లా ఉండేవి. ఒక చిన్న చంక్స్ లాగా అవన్నీ ఇస్తూ ఉంటే వాటి కోసం కూడా మా చిన్నప్పుడు మేము కూడా తిన్నాం. అలాగే కొన్ని రోజుల తర్వాత అంగన్వాడీలో ఉప్మా పెట్టేవారు, ఉప్మా కోసం వెళ్ళేవారు. అలాగే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత భోజనాలు పెట్టారు. అంటే అవన్నీ అప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఎప్పటి నుంచో ఈ మధ్యాహ్నం భోజన పథకం లేదా స్నాక్స్ అని అవన్నీ ఇచ్చేవారు. మా చిన్నప్పుడు కూడా ఉంది, అంటే ఉన్నాయి చాలా రోజులుగా. కానీ ఇప్పుడు అక్షరాస్యత పెరగాలి, నిరక్షరాస్యత తగ్గాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం పెడితే పిల్లలు అట్రాక్ట్ చేయొచ్చు. అట్రాక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మొత్తం ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి. అలాగే మంచి సమతుల్యమైన ఆహారం తిన్నప్పుడు వాళ్ళు బలంగా ఉంటారు, బలంగా చదువుతారు, బలంగా దేశానికి వెన్నెముకగా మారే అవకాశం ఉందనే ఒక ఉద్దేశం ఇందులో ఉంది. సో దాన్ని మనం సపోర్ట్ చేయాలి. ఆయన ఉద్దేశం చెప్పే విధానం వేరే ఉండొచ్చు, కానీ ఆయన ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఇందులో మాత్రం ఆయన కొంచెం తప్పగానే చెప్పారు ప్రజలు. కానీ ఎగ్ అనేది ప్రోటీన్ అనేది కావాలి, ప్రోటీన్ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా ఎగ్ అనేది వెజిటేరియన్ అని అంటారు చాలా మంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే వెజ్ నాన్ వెజ్ అనేది పక్కన పెడితే ఎగ్ అనేది తినడం వల్ల పిల్లలకి అన్ని విధాలుగా ఒక మామూలు అంటే నాన్ వెజిటేరియన్సే ఎక్కువ ఉంటారు పిల్లలు, మొత్తం మాక్సిమం వెజిటేరియన్స్ తక్కువ ఉంటారు. ఇప్పుడు మనం పెళ్లికి వెళ్ళామండి, వెజ్ నాన్ వెజ్ రెండు పెడతారు, ఎవరికి ఏది నచ్చితే తింటారు. ఒకవేళ వెజిటేరియన్ పిల్లలు ఉన్నారు తినకూడదు అనుకుంటే వాళ్ళు మానేస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇప్పుడు మాస్టర్లు ఎగ్గులు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది, చదువు చెప్పట్లేదు అంటే గురు శుశ్రూష విద్య పుష్కలైన ధనేనివ అథవా విద్య చతుర్థానోపలభ్యతే అన్నారు. అంటే గురువు గారికి శుశ్రూషలు చేసి ఒకప్పుడు విద్యాభ్యాసం చేసేవారు, అది అప్పుడు మన గురుకులంలో చేసేది. తర్వాత పుష్కలైన ధనేనివా డబ్బులు బాగా ఇచ్చి విద్యాభ్యాసం చేసేవారు. ఇప్పటికి కూడా ఆ విధానం ఉంది, మంచి కార్పొరేట్ స్కూల్స్ లో అవన్నీ ఉన్నాయి. అథవా విద్య నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తాను, ఇదొక విధానం. చతుర్థానోపలభ్యతే, 4వ విధం లేదు విద్యను అభ్యసించడానికి. ఇట్లాంటివన్నీ చదువుకున్న గరికపాటి వారు ఇలాంటివన్నీ చెప్తున్న వారు. కానీ ఈసారి కొంచెం విద్యా విధానంలో పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్న కొన్ని పథకాలండి. వాళ్ళకి బట్టలు ఇచ్చినా తప్పలేదు, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చినా తప్పలేదు, పెన్నులు ఇచ్చినా తప్పలేదు, వారికి ఇంకేమి ఇచ్చినా కూడా తప్పేం కాదు, ఎందుకంటే అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు కొంతమంది పిల్లలు తినడానికే వెళ్తారండి, అన్నం తినడం కోసం స్కూల్కి వెళ్ళే తల్లిదండ్రులు పంపించే పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఫుడ్ ఇంట్లో ఒక పూట గడుస్తుంది, వాళ్ళకి గవర్నమెంట్ పెడుతోంది, పిల్లలు చదువుకుంటారు. దాంతో పాటు వాడు ఏదో ఒక కథకో, ఏదో ఒక స్టోరీకో, ఏదో ఒక సైన్స్ కో, లేకపోతే ఏదో ఒక సోషల్ స్టడీస్ తాలూకా విషయాలు తెలుసుకున్నప్పుడు వాడు అట్రాక్ట్ అయిపోతాడు. అట్రాక్ట్ అయ్యాడంటే స్టిక్ ఆన్ అయిపోతాడు, చదువుతాడు. దాని వల్ల నిరక్షరాస్యత తగ్గుతోంది, ఇంతకు ముందు కన్నా బాగా తగ్గింది కదా. సో మనం ఏమంటామంటే, ఇప్పుడు ఆయన చెప్పింది అయితే నేను ఏకీభవించనండి, కాకపోతే విధానం తప్పుండొచ్చు. ఎగ్ అనేది ఇప్పుడు ఒకటి మాత్రం గుర్తించాలి ప్రభుత్వం. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ గురించి మీరు మాట్లాడారు, ఇస్తున్న ఎగ్స్ చైనా ఎగ్స్ వస్తున్నాయా, దానిలో ఏమైనా మిక్స్ అవుతున్నాయా, పనికిరానివన్నీ బయట తయారు చేసిన ప్లాస్టిక్ ఎగ్స్ ఇస్తున్నారా, కరెక్ట్ గా అది ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇస్తున్నారా లేదని చెక్ చేయించుకోవాలి. దాని వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వకుండా
మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ ఏదైతే పురుగుల అన్నం వస్తుంది, అవి ఉన్నాయి, పప్పు, ఇవన్నీ కొంచెం చెక్ చేయించి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టే ఫుడ్ ని ప్రాపర్ గా పెట్టండి, కొంచెం ఇటువంటి ఫుడ్ పాయిజన్ సంఘటనలు లేకుండా చూడండి అనేటువంటి సజెషన్ గొప్పదేమో. కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు నా వీడియోలు చూస్తారు కాబట్టి మొత్తంగా ఫుడ్ బ్యాన్ చేయాలని చెప్పని అంటున్నారు ఆయన. సో ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ ఒక నిమిషం గెట్ బ్యాక్ టు అగైన్, డిస్టర్బ్ అయిపోతారు శర్మ గారు అండ్ పృథ్వీరాజ్ గారు, క్లోజ్ అయిపోతుంది అది. సో ఒక్కసారి వారి దగ్గర మళ్ళీ వెళ్తాను. సో కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ. గౌరీ లత గారు, అమ్ములు గారు, శ్రీకాంత్ ఎర్రబల్లి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు, యాంకర్ అని అంటున్నారు. సో నా పేరు మనోజ్ అండి. మీరు పీసీఆర్ ఒకసారి ఫోన్ లైన్స్ యాక్టివేట్ చేయండి. సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటాను నేను. అంటే మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువు